ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీనివల్ల పోయిన గొలుసు 1500 రూపాయలు తలుచుకుంటే పడేయడానికి చేతులు రావట్లేదు, పెట్టుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఏం కావాలి పద్మా? దువ్వెన కావాలా? సవరం కావాలే అమ్మా. ఎందుకు, నీ సవరం లేదా? ఇది నా సవరమేనే అమ్మా. అందరూ దీని మీదే పడతారు. ఛీ, అది కాదే అమ్మా, ఇది నా సవరం. కాదే, ఇది నా సవరం. కాదమ్మా, ఇదిగో ఈ దారం చూడు, ఇది నాదేనే అమ్మా. దారం లేదు, గెర్ర లేదు, తప్పుకో. దీనివల్ల ఇప్పటికే చాలా నష్టపోయాను. దీన్ని అసలు వదులుకునేదే లేదు. ఇది నాదే. అయ్యో అమ్మా, ఇది నీదైతే దీనికి తెల్ల వెంట్రుకలు ఉండాలి కదే. ఒసే బుర్ర తక్కువదానా, తెల్ల వెంట్రుకలు సవరానికి ఎందుకుంటాయే? ఇదిగో ఇది నా జుట్టు, ఈ జుట్టుకుంటుంది. అదంతా నాకు తెలీదు, ఇది నాదే, ఇవ్వు. ఎడవవే, ఇది నాది. అమ్మా ఇది నాదమ్మా. నాది. ఇది నాదే. ఇది నాది. అబ్బా ఇది నాది. ఇది నాదమ్మా. ఇది నాది. ఇది నాదే. ఇది నాది. చెప్తే వినవే, ఇది నాది. అబ్బా ఈ దారం నాదే. దారం లేదు, గీర లేదు, వదిలే. లేదు, నాదేనమ్మా. ఇది నాదమ్మా. వదులు. నాది పద్మా. అయ్యో ఇది నాదమ్మా. తీసుకోవే. పద్మా, పద్మా, పద్మా. అమ్మా, అమ్మా, అబ్బా, పడిపోతుంటే చేత్తో పట్టుకోకుండా ఆ టవల్ విసరడం ఏంటి? అబ్బా, అది కాదే, జానకి చెల్లెమ్మ పడిపోతుంటే బావ కూడా చేత్తో పట్టుకోకుండా టవల్తో ఇలా ఇలా స్టైల్ గా అలా వేసి ఆపాడే. అందుకే నేను కూడా నిన్ను కాపాడదామని అలా వేశా, కానీ కుదరలేదేంటి? చచ్చా, ఈ టవల్ కి గ్రిప్పు లేదనుకుంటా. పద్మం లేకపోతే అబ్బా, పులిని చూసి నక్క మాతలు పెట్టుకున్నట్టు మా అన్నయ్యని చూసి మీకెందుకు ఈ వేషాలు? అబ్బా, అయినా మా అన్నయ్య వదిన మాట్లాడుకోవట్లేదు. మనం బాని చచ్చాంగా. కరెక్టే పద్మం, కానీ నేను మీ అన్నయ్య వేసిన టవల్ కి కనెక్ట్ అయిపోయినే. అబ్బా, అది ఈసారి నువ్వు నిజంగా పడేలా ఉంటే ఖచ్చితంగా నేను మీ అన్నలాగే ఈ టవల్ ని అలా స్టైల్ గా వేసి అలా వేసి ఇలా కాపాడేస్తాను. ఇదిగో నీ మీద ఒట్టు. తీసుకో. పద్మో, నా సౌరమేదే. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? శౌర్య సార్ కదులుతున్నారు. డాక్టర్ని పిలవండి. వెళ్ళండి, వెళ్ళి పిలవండి. రామా, 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 రామా. రామ అంటే దేవుడా? కాదు, దేవత. ఏంటి? మా వాడు రామ అని కలవరిస్తోంది. ఆ కోదండ రాముణ్ణి అనుకునేరు డాక్టర్ గారు.
అయోధ్య లంక రామలక్ష్మిని. రామలక్ష్మ రామ. ఆమె ఇతనికి ఆ అమ్మాయి తనని ప్రేమించిన అమ్మాయి డాక్టర్ గారు. అన్నీ బాగుండుంటే ఈ పాటికి తనతో పెళ్లి కూడా అయిపోయి ఉండేది. ఆ పెళ్లి అవ్వదులేండి. రామ. పెళ్లి సంగతి ఏమో కానీ ఇతని ప్రాణాలు మాత్రం అమ్మాయి చేతిలోనే ఉన్నాయి. రామ. మీకు ఎంత వీలైతే అంత త్వరగా ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపించండి. ఇతను ఈజీగా స్పృహలోకి వస్తాడు. షూర్గా ప్రాణాలతో బయటపడతాడు. రామ. ఏంటి డాక్టర్ ఏమన్నారు? ఆ రామలక్ష్మిని పిలిపిస్తే శౌర్య స్పృహలోకి వస్తాడా? సేఫ్ గా ప్రాణాలతో ఉంటాడా? అవునండి, ఇట్స్ ట్రూ. అదే ట్రూ అయితే మీ హాస్పిటల్ ఎందుకు? ఈ ట్రీట్మెంట్ ఎందుకు? ఈ మెడిసిన్స్ అన్ని ఎందుకు? ఇవన్నీ తనని కాపాడలేవు కానీ అదొచ్చి బెడ్ మీద ఉన్నవాడిని లేపేస్తుందా? రామ. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు? చూడమ్మా, నువ్వు మమ్మల్ని మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మేం చేయలేని పని ఆ అమ్మాయి వచ్చి చేస్తుందని కాదు. ఆ అమ్మాయి వస్తే మా వైద్యం ఇంకా బాగా పనిచేస్తుంది. రామ. లేదంటే తను అలాగే కలవరిస్తూ కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. రామ. అర్థం చేసుకుని పిలిపించే ప్రయత్నం చేయండి. రామ. అసలు కొన ఊపిరితో కొట్టుకుంటున్న వాడిని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చింది నేను. లక్షలు ఖర్చు పెట్టింది నేను. ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా బెడ్ పక్కనే ఉండి సర్వీస్ చేస్తే నా పేరు కలవరించాలి గాని ఆ రామాని కలవరించడం ఏంటి? ఛే! రామ. ప్రమీల, రామలక్ష్మికి ఫోన్ చేస్తానే. చేస్తే వస్తుందా? చచ్చినా రాదు. మీకు తెలీదా మన వాడి మీద తను ఎంత పంతంతో ఉందో? రామ. కరెక్టే కానీ రామలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లో పిలిపించాలి. ఏం చేయాలి ఇప్పుడు? రామ. అసలు ఇంక వాళ్ళు లైఫ్ లో కలవరన్నంత రేంజ్ లో దూరం చేసిన ఈ శౌర్య దాని పేరు కలవరించడం ఏంటి? నేను అనుకున్నా నేను రామలక్ష్మిని కట్ చేస్తే సరిపోదు. దీని శౌర్య కనిపించకుండా ఏదో ఒకటి చేయాలి. అప్పుడే కలవరించకుండా కామ్గా ఉంటాడు. నాతో కాన్ఫిడెంట్ అయ్యి కలిసిపోతాడు. మేడం, ఆటో కావాలా? వద్దు. మేడం, మేడం ఆటోలో వెళ్ళేలా కనిపిస్తున్నారా నీకు? మేడం, క్యాబ్ కావాలా? ఆటో వద్దు, క్యాబ్ వద్దు, పక్కెళ్ళండి. మీరెప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూసాం. ఇప్పటికొచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.